మన ఇంట్లో కామన్గా చూస్తుంటాము. ముందు రోజు మిగిలిపోయిన ఏమైనా కూరగాయలు కావచ్చు, రైస్ కావచ్చు, నెక్స్ట్ డే మనము మళ్ళీ రీహీట్ చేసుకొని తీసుకుంటూ ఉంటాము. సో ఇలా చేయడం వల్ల ఏమైనా రిస్క్ అనేది ఎక్కువనే చెప్పాలి, ఇంకా క్యాన్సర్ రిస్క్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. డిఎం ఫ్రమ్ ఎయిమ్స్, న్యూఢిల్లీ. సో రీహీటింగ్ అంటాము, అంటే మళ్ళీ వేడి చేసుకున్నాం తినడం. సో అది కొన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. అట్లా చేయ ఉదాహరణకి మనం కామన్గా చూస్తుంటాము, రైస్ అనేది లైక్ ముందు రోజు ఉన్నప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ వేడి చేసుకుని తింటుంటాము. నార్మల్గా రైస్ ఏమవుతుందంటే ఒక రూమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు అందులో బ్యాక్టీరియా అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో అది ఇట్లా పెట్టి తీసినప్పుడు అంత చనిపోవు, అంత ఉండిపోతాయి అవి. సో వీటి వల్ల రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ టు అవాయిడ్ రీకుకింగ్ రైస్. ఫ్రెష్లీ కుక్డ్ రైస్నే ఈజ్ ప్రిఫరబుల్ మోస్ట్లీ. సో అందులో ఇంకోటి సెకండ్ వన్ వచ్చేసి మష్రూమ్స్. మష్రూమ్స్లో దే ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ అండ్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. సో వాటి వల్ల కూడా రీహీట్ చేయడం మళ్ళీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రోటీన్స్ తగ్గడం కావచ్చు, ఆ యాంటీఆక్సిడెంట్ లెవెల్స్ అనేవి తగ్గడం వల్ల సో అట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వీటి వల్ల కూడా కొంతవరకు రిస్క్ అనేది దీర్ఘకాలంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంకోటి ఆకుకూరలు, పాలకూరలు. సో అవన్నీ కూడా ఏంటంటే వీటిలలో కొన్ని ఉంటాయి నైట్రేట్స్ అని చెప్పి, అవి మనం రీడ్ చేసినప్పుడు కొన్ని లైక్ అంటారు. ఈ నైట్రోసమ్ అనేది ఒక వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ కనుక, సో అందుకే ట్రై టు అవాయిడ్ దీస్ ఫుడ్స్ రీకుకింగ్. ఇంకోటి పొటాటో కూడా ఆలుగడ్డలు. సో ఇది ఫ్రెష్లో కుక్డే ప్రిఫర్ చేయండి. మళ్ళీ రీహీటింగ్ వల్ల ఏమవుతుందంటే అది పొటాటో సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్. సో వీటి వల్ల కూడా బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో టు కంక్లూడ్, ఇలాంటి ఫుడ్స్ అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయండి రీకుకింగ్ అనేది. ఎప్పుడో ఒకసారి అంటే ఇట్స్ ఓకే, బట్ రెగ్యులర్గా దీర్ఘకాలికంగా తీసుకున్నప్పుడు కొంత రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.